నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ అన్నా క్యాంటీన్ తనిఖీ చేసి భోజనం చేశారు. రైస్ నాణ్యత లేదని తెలిపారు. నాణ్యమైన భోజనం, మంచి త్రాగునీరు అందించాలని నిర్వాహకులకు తెలిపారు. కాంట్రాక్ట్ ఇస్తారు, మీరు బయట తీసుకుంటారు. ఇవన్నీ బాగానే ఉంది. రైస్ కొద్దిగా ముద్దగా స్టీమ్ రైస్ ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్స్ సార్ అప్డేట్ చేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మనకు డైలీ అప్డేట్ చేస్తాం. పబ్లిక్ నుంచి మనం ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకొని మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. టోకెన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నెంబర్ తీసుకొని డైరెక్ట్ ఐవీఆర్ కాల్ సిడిఎం ఆఫీస్ నుంచి పబ్లిక్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది డైరెక్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేసుకుంటే మనం మంత్లీ అప్డేట్ చేస్తాం సార్. పర్సంటేజ్ చేస్తారు. టైమింగ్ ఎంత సార్? 7 to 9 ఏమి సార్ బ్రేక్ఫాస్ట్? సార్ డైలీ ఇడ్లీ కామన్ ఉంటుంది సార్. మనకు ట్యూస్డే అండ్ వెనస్డే వచ్చి ఆల్టర్నేటివ్ వస్తుంది. మండే పూరి ఇడ్లీ వస్తుంది. అన్ని 5 పీసెస్. ఇప్పుడు లోకల్ కూడా మనం 400 grams ఆఫ్ రైస్ ఇస్తాం, 100 grams ఆఫ్ కర్రీ. మనం అడిషనల్గా పంపిస్తాం. అడిషనల్గా సాంబార్ కర్రీస్ అనేది వస్తాయి, ఎక్స్ట్రానే వస్తాయి. అవి సర్వ్ చేస్తాం సార్. నాకు ఇబ్బంది అక్కడి నుంచి మనం 10 ప్రజెంట్ అంతా అయిపోయినాకు ఒక ఇచ్చి ఆపుతాం పో సాయి కొడతాడు. కమిషనర్ సార్ వస్తున్నారు సార్. ఇక్కడ కాకుండా ఇక్కడ ఖాళీ ఉందని ఇక్కడ సైన్ మీరు అక్కడ మీరు కూడా క్యారేజ్ కూడా అక్కడ తీసుకెళ్ళారు. అవును సార్. ఇవన్నీ వాష్ చేస్తున్నారు సార్. ఇవన్నీ వాష్ చేస్తున్నారు ఇక్కడ విలేజ్ సార్. విలేజ్ స్టాఫ్ ఇచ్చేది సార్. క్లీనింగ్ అవన్నీ ఇస్తారా లేదా జస్ట్ జనాలు బయట తీసుకెళ్తే బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. అందుకని స్పెసిఫిక్గా కొన్ని క్లాసెస్ తీసుకొని బయట కూర్చో
ఈరోజు మన ఎమ్మెల్యేసి తరఫున ఒక కంప్లైంట్ మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరిలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది. వచ్చాము, ఇప్పుడు క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రిపరేషన్ చేసి అక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు. క్వాలిటీ చూసాము, రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది. కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది. ఈ రైసు ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైస్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.